పేరు మీసా మహేష్. మాది బిందూరుపల్లి మండలం కొత్తపల్లి విలేజ్. 1 ఇయర్ అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు హైడ్రా కానీ ఆ తర్వాత పోతే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి దిశ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్సు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న నూతన సర్వే కావచ్చు, వీటిపైన ఇప్పటి వరకు బాగానే ఉంది. కాకపోతే రైతు బంధు రాలేదని చెప్పేసి కొంతమంది రైతుల్లో కొంత నిరుత్సాహత కనబడుతుంది. వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. ఇది కూడా మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా వీటిపైన 2 లక్షల రుణమాఫీ పైన కూడా కొంత మిగతా వాళ్ళకు కూడా వేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం. ఆ తర్వాత అయితే రైతు బంధు విషయం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానిపైన ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో దానికోసం వేచడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి పనులలో మన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి మా మంత్రివర్యులు తాగునీటికే కానీ లాస్ట్ టైం బోర్లే కానీ ఇవే కానీ వేయించడం జరిగింది. ఈ గౌరవల్లి ప్రాజెక్టు కూడా కొంత నిధులు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన రైతులకు ఆ కెనాళ్ళు పూర్తి లెవెల్ సర్వే చేయించడం జరిగింది. పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పేసి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా యువతకి జాబ్ మేళా కూడా చేయించడం జరిగింది. కొంతమంది పిల్లలకు జాబులు రావడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్ డిఎస్సి అయితేంది ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఎంతో కొంత గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న భావనలో ఉన్నాం. అదే ఇంకా కొంత యువతకే కానీ ఆ తర్వాత రైతాంగ విషయంలో కొంత ఆలోచించి ప్రభుత్వం ఇంకొంచెం మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నాం.